వృద్ధాప్యం అనేది మనిషికి శాపంగా మారకూడదు. ఇవాళ రేపు రోజులలో వృద్ధాప్యం ఒక పెద్ద శాపం. ఎంతోమంది మరణం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కష్టాన్ని వాళ్ళకు మిగల్చకుండా, వాళ్ళ బాధలు వాళ్ళు ఒకరికి చెప్పుకోవడానికి కూడా వీల్లేని పరిస్థితులని కల్పిస్తూ ఎంతగా వాళ్ళని సతాయిస్తున్నారు అంటే, భగవంతుడా నాకు మరణం ఎందుకు రావట్లేదు అని ఏడ్చే తల్లులు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది తండ్రులు ఉన్నారు. అంటే అది వాళ్ళు చేసుకున్న పాపం కాదు, శాపం కాదు. అది వాళ్ళు అందరిలాగానే బ్రతకాలని కోరుకుంటారు. అందరిలాగానే మేము కూడా ఉండాలని కోరుకుంటారు. కడుపున పుట్టిన వాళ్ళు శాపాలైతే చేసేది ఏం లేదు. దానికి భగవంతుడిని కూడా నిందించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రతి మనిషి పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాలే ఈ రోజులలో పిల్లల రూపంలో, బాధల రూపంలో అన్నీ మన చుట్టూ తిరుగుతుంటాయి. అయితే మనం చేసే తప్పిదాలు చాలా ఉంటాయి. ఏంటి అంటే ఈ రోజున ఉన్న డబ్బులన్నీ పిల్లల చేతిలో పెట్టేసి, రేపు మనం తీసుకునే ఊపిరి కూడా వాళ్ళ పర్మిషన్ తోటే తీసుకోవాలి అనే విధంగా రోజులు గడుపుతూ ఉండటం తప్పు కదా. మన దగ్గర ఉన్న రూపాయి లక్షలో కోట్లో కాకపోనివ్వండి, ఉన్న వేల రూపాయలు కూడా మన చేతిలో ఉంచుకోవాలి. సరే, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన మందులన్నీ ఫ్రీగా అయితే ఇవ్వరు కదా. ఏవో కొన్ని మందులైనా కొనుక్కోవాల్సి వస్తుంది కదా, వాటికి డబ్బులు కావాలి కదా. అలాగే ప్రతి ఒక్క రూపాయి కూడా లేదు లేదు అనుకుంటూ జీవితాన్ని వెళ్ళబుచ్చలేం కదా. నిన్నటి దాకా మనం పడ్డ కష్టమే మనకు కావాలి. అందుకు మనం చేయాల్సిందేంటి, మన రూపాయి ఎప్పుడు కూడా ఎవరి చేతిలోనో పెట్టి వాళ్ళకి నీళ్ళు వదిలేసేయటం కాదు. మన కష్టము, మన మరణం పర్యంతము మన దగ్గర ఉండి, మనం మరణించిన తెల్లవారి ఎవరిష్టం వాళ్ళది, ఎవరి డబ్బులు వాళ్ళు తీసుకుంటారు, అప్పుడు వదిలేయాలి. అలాగే ఈ రోజున ఒక్కసారి నిన్నటి దాకా మనం సంపాదించినప్పుడు మన చుట్టూ ఉంటారు అందరూ, స్నేహితులు ఉంటారు, చుట్టాలు ఉంటారు, అందరూ ఉంటారు. ఒక్కసారి వృద్ధాప్యం అనేది నియర్ వచ్చిందనుకోండి, ఆ చుట్టుపక్కల ఎవరు చూద్దామన్నా కనపడరు. నిన్నటి దాకా మన మాటలే వాళ్ళకి ఎంతో మంచిగా, అమ్మాయి ఏంటి మీరు ఎలా మాట్లాడతారు, మీరు బాగా మాట్లాడతారు, మీరు మాట్లాడుతుంటే వినాలని ఉంటుంది అనుకుంటూ భజన చేస్తూ చుట్టూ తిరిగిన వాళ్ళే ఈ రోజు నాడు ఈ ఎదురుగుండా ఇట్లా వస్తే, ఈ బజార్ నుంచి వస్తే మాట్లాడతామేమో అనుకుని పక్క బజార్ నుంచి వెళ్ళిపోతారు. అవసరమా? ఇదేంటి, ఆ రోజున భజన చేయమని కూడా మనం అడగం. ఈ రోజున తప్పించుకొని తిరిగితే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వయసులో ఒక పని చేయకుండా ఉన్నప్పుడు ఎవరన్నా మాట్లాడితే బాగు, ఎవరితోనన్నా మనం బాధ పంచుకుంటే బాగు అనిపిస్తుంది కదా. అది మన తప్ప, ఒక పెద్దవాళ్ళుగా అయిన వాళ్ళ తప్ప కాదు కదా. అమ్మా నాన్నలతో కూర్చుని మాట్లాడే తీరిక కోరిక పిల్లలకు ఉండవు. అలాగే చుట్టుపక్కల వాళ్ళకు కూడా మనం నచ్చం. అంటే వృద్ధాప్యం శాపంలాగా కనపడుతుంది ఆ రోజున మనకి. కానీ అది శాపం కాదు, అందరికీ వచ్చేది తప్పనిది వృద్ధాప్యం. బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం. వార్ధక్యం అనేది ప్రతి ఒక్కరికి తప్పకుండా వచ్చే జీవితం. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఏంటి అంటే వార్ధక్యాన్ని మేము కూడా ఒకరోజు చూస్తాము, కాబట్టి మేము కూడా ఈ ముసలి వాళ్ళని మనుషుల్లాగా చూద్దాము అనుకోవాలి. ఎప్పుడైతే కొద్దిగా 60 ఏళ్ళు దాటిపోతాయో ఓల్డేజ్ హోమ్కి పంపిద్దామని ఇంటి చుట్టుపక్కల ఉండే పిల్లలు, కొడుకులే కానివ్వండి, కూతురులే కానివ్వండి, అల్లుళ్ళే కానివ్వండి, కోడళ్ళే కానివ్వండి, అది ఎవరిది తప్పు పాప, వీళ్ళే అనుకుంటున్నారు అనడానికి లేదు. కోడలే అనుకోదు, ఎందుకంటే అందులో కోడల యొక్క భాగం ఉంటుంది. అల్లుడే అనుకోడు, అందులో కొడుకు యొక్క భాగం, బిడ్డ యొక్క భాగం ఉంటుంది. అలాంటప్పుడు తప్పెవరిది? పరాయి వాళ్ళు సరే మనల్ని వదిలించుకోవాలనుకున్నారు, వాళ్ళు పరాయి వాళ్ళు. కానీ మనవాళ్ళు, మనం పుట్టిన దగ్గర నుంచి, రక్త మాంసాల దగ్గర నుంచి మనం కష్టపడి పెంచిన శరీరాలు, మెదడుతో సహా మనం పెంచి ఈ విధంగా ఉండు, ఆ విధంగా ఉండు అని నేర్పించేది పిల్లలకి మనమే కదా. వాళ్ళకే మనం పనికి రాకపోతే ఎక్కడి నుంచో వచ్చిన పరాయి పిల్లలు మనని పనికి రాదు అనుకుంటే తప్పే ఉంది? తప్పు లేదు, అందులో వాళ్ళది అసలే తప్పు లేదు. ఎందుకంటే నీ కడుపున పుట్టిన వాళ్ళకే నువ్వు అవసరం లేకపోయినప్పుడు బయటి వాళ్ళకి నువ్వు అవసరం లేకపోతే ఆశ్చర్యం ఏమన్నా ఉందా? వార్ధక్యాన్ని కొద్దిగానన్నా రేపు మేము కూడా ఆ గుమ్మం ముందు నిలబడతాము, వార్ధక్యం అనే గుమ్మం ముందు మేము కూడా నిలబడతాము అనుకునే కొద్ది మంది అన్నా ఉంటే ముసలి వాళ్ళకి వార్ధక్యం శాపం కాదు. మాట్లాడండి, ఒక గంట మాట్లాడండి.
మీరు వాళ్ళకేమి కష్టాలు తీసేసి వాళ్ళని మొత్తం తీసుకెళ్ళి వాళ్ళని మహారాజులాగా చూడమని ఎవ్వరూ అడగరు. కొద్దిగా ఒక మాట, ఒక ముచ్చటి. ఏం పెద్దవాళ్ళుగా మీకు అంత పనికిరాని వాళ్ళు ఏముంటారు? అంత చెడు చెప్పేదేముంటుంది? మీకే కదా వాళ్ళ కష్టం రూపాయి అంతా పెట్టేది. ఎవ్వరైనా ఎంత ప్రేమగా చూసినా పరాయి వాడికి ఒక్క రూపాయి కూడా పెట్టం. అది మీరు, నేను, ప్రతి ఒక్కళ్ళం కూడా. వీళ్ళు మన వాళ్ళు, రేపు మనల్ని చూడరు అని తెలిసినా కూడా మనం వాళ్ళ కోసమే ఆ రూపాయిని అట్టే పెడతాం. అది మర్చిపోతే ఎలాగా? ఈ కష్టం ఇంత కష్టపడ్డది మా కోసమే అన్న సంగతి మీరందరూ మర్చిపోకండి. దయచేసి గుర్తుంచుకోండి. పెద్దవాళ్ళని అంత తీసి పారేసి మాట్లాడాల్సిన అవసరం కానీ, వాళ్ళ జీవితాలని వాళ్ళే ద్వేషించుకునే విధంగా మీరు చేయాల్సిన అవసరం కానీ లేవేమో అని నా ఉద్దేశం. దయచేసి కొద్దిగా ప్రేమను చూపియండి. ఓల్డేజ్ హోమ్కి పంపించాల్సినంత అవసరం ఏముంది? వాళ్ళ అన్నం కూర వాళ్ళు వండుకొని తింటే వాళ్ళ పని వాళ్ళనే చేసుకోమనండి. మీరు చేయకండి. మీ పనే మీరు చేసుకోండి. కానీ వాళ్ళని నెట్టేయకండి. వాళ్ళు కట్టించుకున్న ఇంట్లో వాళ్ళు ఉండటానికి కుదరదు. వాళ్ళు సంపాదించుకున్న రూపాయి వాళ్ళు తినటానికి ఉండదు. అంత అంత అసహ్యంగా చూడాల్సిన అవసరం ఏముంది అని. ఇంత బాధ ఎందుకు కలుగుతుంది అంటే, నేను నిన్న నాకు కొద్దిగా కొన్నేళ్ళు పెద్దదైన ఒక అక్కను చూశాను. అప్పటి నుంచి హృదయం కొట్టుమిట్టాడుతోంది. అంటే రేపు నా పరిస్థితి కూడా అదే, ఎల్లుండి మీ పరిస్థితి కూడా అదే. ప్రతి పండాకు నవ్వుతుంది. ఏంటి అంటే పచ్చాకుని చూసి రేపు నువ్వు కూడా నాలాగే అవుతావని. పచ్చాకులు చాలా ఉన్నాయి, కానీ ఆ పచ్చాకులు పండాకు కాకుండా రాలిపోదు. ఏ మనిషి అయినా వార్ధక్యానికి వచ్చాకనే చనిపోతారు. ఓకే, వార్ధక్యానికి రాకుండా ఉండే మృత్యువు అయితే తప్పనిసరి. ప్రతి ఒక్కళ్ళు మృత్యువు గుమ్మంలో పడుకుని పారాడే పాపలమే. మృత్యువు అనేది తప్పనిది కదా, వెళ్ళిపోతాం. అందరూ వెళ్ళిపోయేవాళ్ళే. ఇక్కడ ఎవ్వరూ శాశ్వతంగా ఉండరు. ఎంతో పుణ్యాత్ములు 80 ఏళ్ళు ఉంటారు. మిగిలిన వాళ్ళంతా 60, 65 వెళ్ళిపోతూనే ఉన్నారు. 50 దాటితే పోయేవాళ్ళు చాలామంది అవుతున్నారు ఇవాళ రేపటి రోజుల్లో. ఇది ఎవరి తప్పో పాపమో కాదు. దయచేసి మీ మానవత్వాన్ని చంపేయకండి. మనుషులం కదా. సరే, కడుపున పుట్టిన వాళ్ళు చూడకపోతే చూడకపోయా, కొద్దిగా ప్రేమగా అభిమానంగా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు చిన్నవాళ్ళు మాట్లాడండి. మీకేం కావాలి అని అడగండి. అడగగానే మీరు ఇది తెచ్చిపెట్టండి అని ఎవ్వరం అడగరు. ఏ ఒక్కరు కూడా అడగరు. ఎందుకంటే వాళ్ళకి చాలా సెన్సిటివ్గా ఉంటుంది. నేను ఏదన్నా అడిగితే వీళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారో ఏమో, మేము అడిగామనుకుంటారో ఏమో అనుకుని బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి దయచేసి ముసలి వాళ్ళు మీ తల్లిదండ్రులే అయినా, మీ చుట్టుపక్కల వాళ్ళే అయినా కొద్దిగా ప్రేమగా అపేక్షగా మాట్లాడండి. అందువల్ల మీకు దేవుడు ఆయన గుమ్మంలో నుంచి మీకు ₹1 ఇస్తాడే కానీ మిమ్మల్ని మాత్రం మొత్తానికి ఏదో శాపాలైతే ఇవ్వడు కదా, మీకు దీవెనలే ఇస్తాడు. పసిపాపలని, వృద్ధులని మీరు ప్రేమిస్తే భగవంతుడు మీకు ఇచ్చేది దీవెనే, శాపం మాత్రం కాదు. ఇదొక్కటే గుర్తుంచుకోండి. దయచేసి ఈ ప్రార్థనే అనుకోండి, ఇది మిమ్మల్ని చేసే రిక్వెస్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. పెద్దవాళ్ళ పట్ల సానుకూలంగా ఆలోచించండి, సానుకూలంగా వ్యవహరించండి.